హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన లోక కళ్యాణం కోసం, ధర్మం కోసం ఎంతోమంది రాక్షసులను సంహరించాడు. ఆ సంహరించిన రాక్షసులు ఎవరో తెలుసుకుందామా రండి. శ్రీకృష్ణుడు ధర్మం కోసం, లోక కళ్యాణం కోసం అనేక మంది రాక్షసులను సంహరించాడు. వారిలో ముఖ్యమైన వారు పూతన, బాలకృష్ణుడిని చంపడానికి వచ్చిన రాక్షసి. ఆమెకు విషపూరితమైన పాలు తాగించి సంహరించాడు. తృణావర్తుడు, దుమ్ము తుఫాను రూపంలో బాలకృష్ణుడిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిన రాక్షసుడు. అతడిని గొంతు నులిమి సంహరించాడు. అరిష్టాసురుడు, ఎద్దు రూపంలో కృష్ణుడిని చంపడానికి వచ్చిన రాక్షసుడు. అతడి కొమ్ములను పట్టుకుని నేలకేసి కొట్టి చంపాడు. కంసుడు, కృష్ణుడికి మేనమామ, మధురరాజు. అతడు కృష్ణుడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి కృష్ణుడి చేతిలో మరణించాడు. శిశుపాలుడు, రుక్మిణీ వివాహ సమయంలో కృష్ణుడిని అవమానించినవాడు. అతను 100 తప్పులు చేసే వరకు కృష్ణుడు సహిస్తాడు. ఆ తరువాత సుదర్శన చక్రంతో సంహరిస్తాడు. జరాసంధుడు, మగధరాజు. అతను కృష్ణుడిని 17 సార్లు ఓడించడానికి ప్రయత్నిస్తాడు. 18వ సారి భీముని చేతిలో మరణిస్తాడు. కాలయవనుడు, మధురను నాశనం చేయడానికి వచ్చిన యవనరాజు. కృష్ణుడు అతడిని ఒక గుహలోకి నడిపించి ముచుకుందుని చేతిలో చంపించాడు. నరకాసురుడు, ప్రాగ్జ్యోతిషపుర రాజు. అతడు 16,000 మంది స్త్రీలను బంధించాడు. కృష్ణుడు సత్యభామ సహాయంతో అతడిని సంహరించాడు. పౌండ్రకుడు, కృష్ణుడిని అనుకరిస్తూ తానే విష్ణువునని చెప్పుకున్న రాజు. అతడిని కృష్ణుడు సుదర్శన చక్రంతో సంహరించాడు. వీరితో పాటు అనేక మంది రాక్షసులను శ్రీకృష్ణుడు లోక కళ్యాణం కోసం సంహరించాడు. శ్రీకృష్ణుడి అవతారం ధర్మ సంస్థాపన కోసమే. శ్రీకృష్ణుడు ధర్మం కోసం, లోక కళ్యాణం కోసం అనేక మంది రాక్షసులను సంహరించాడు. వారిలో ముఖ్యమైన వారి గురించి నేను ఇంతకుముందే మీకు తెలియచేశాను. అయితే వారిలో మరికొంతమంది రాక్షసుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ధేనుకాసురుడు, బలమైన గాడిద రూపంలో ఉండే ఈ రాక్షసుడు తాళవనం అనే అడవిలో నివసిస్తూ అక్కడ పండ్లను తినడానికి వచ్చే వారిని హింసించేవాడు. బలరాముడు అతడిని సంహరించాడు. ప్రలంబసురుడు, కంసుడి ఆజ్ఞ మేరకు కృష్ణుడిని చంపడానికి వచ్చిన రాక్షసుడు. బలరాముడు అతడిని సంహరించాడు. వ్యోమాసురుడు, గోపబాలుడిగా మారువేషంలో వచ్చి వారిని అపహరించడానికి ప్రయత్నించిన రాక్షసుడు. కృష్ణుడు అతడిని సంహరించాడు. శంఖాసురుడు, సముద్రంలో శంఖం రూపంలో నివసించే రాక్షసుడు. అతడు వేదాలను దొంగిలించాడు. కృష్ణుడు అతడిని సంహరించి వేదాలను తిరిగి తెచ్చాడు. ముర రాక్షసుడు, నరకాసురుడికి ప్రధాన అనుచరుడు. అతడిని కృష్ణుడు సంహరించాడు. ద్వివిధుడు, ఒక కోతి రాక్షసుడు. బలరాముడు అతడిని సంహరించాడు. వీరితో పాటు శ్రీకృష్ణుడు అనేక మంది చిన్న చిన్న రాక్షసులను కూడా సంహరించాడు. శ్రీకృష్ణుడి అవతారం ధర్మ సంస్థాపన కోసమే. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, శ్రీకృష్ణుడు లోక కళ్యాణం కోసం, ధర్మం కోసం రాక్షసులను చంపాడు. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.